రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా ఎఫెక్ట్ లేదని మరోసారి స్పష్టమైంది. అక్టోబర్ నెలకు సంబంధించి కాక్ రిపోర్ట్ కూడా అదే చెబుతోంది. రాష్ట్ర ఆదాయ వ్యయాలపై కాక్ అక్టోబర్ నెలకు సంబంధించిన నివేదిక విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 8,360 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. దీంతో గతంతో పోల్చుకుంటే హైడ్రా రియల్ ఎస్టేట్ రంగంపై పెద్దగా ప్రభావం లేదని చెప్పాలి. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక మరోవైపు ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ పై మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అవినీతి అమెరికా వరకు చేరిందన్నారు. గతంలోనే పీపీపీ ఒప్పందాలపై నామినేషన్ ప్రతిపాదన వద్దని చెప్పామన్నారు. అదానీ కంపెనీతో సోలార్ పవర్ డీల్ తన ప్రమేయం లేకుండానే జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా చెప్పారని గుర్తు చేశారు. ఈ మొత్తం ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఎక్మాగూడ పరిధిలో నటుడు అలీకి ఫామ్ హౌస్ ఉంది. ప్రస్తుతానికి అక్కడ నిర్మాణాలు చేపట్టారు. వీటికి అనుమతులు లేవంటూ గ్రామ సెక్రటరీ శోభారాణి నోటీసులు జారీ చేశారు. వెంటనే నిర్మాణాలు ఆపాలని నోటీసుల్లో తెలిపారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ఏళ్ల తెలంగాణలో ఉద్యమంపై కేసీఆర్ చెరిగిపోని సంతకం చేశారన్నారు. కేసీఆర్ స్ఫూర్తితో మళ్లీ కేంద్ర పార్టీల మెడలు ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అన్న పేరుతో 33 జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల్లో నవంబర్ 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. టెక్కలి పోలీస్ స్టేషన్ లో దివ్యల మాధురి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీను తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్న వారిపై కంప్లైంట్ ఇచ్చారు. పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సౌర విద్యుత్ ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చారంటూ అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ముడుపుల వ్యవహారంపై విచారణ చేపట్టాలంటూ విశాల్ తివారీ పిటిషన్ వేశారు. సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం అదానీ కంపెనీ లంచం ఆఫర్ చేసిందని, ఇందులో అమెరికాకు చెందిన పెట్టుబడులు ఇన్వెస్ట్ చేశారని అమెరికాలో కేసు నమోదైంది. ఇప్పుడు సుప్రీంలో పిటిషన్ వేసిన విశాల్ తివారీ గతంలో హెడెన్బర్గ్ రిపోర్టు పైన దర్యాప్తు కోరారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో నేడు అఖిలపక్షం సమావేశమైంది. డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు ఎంపీలు. ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పలువురు ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దుండగులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించగా 3 పోలీసులు గాయపడ్డారు. ఇండియాను చూసి అమెరికా నేర్చుకోవాలన్నారు ఎలన్ మస్క్. భారతదేశంలో ఎన్నికల నిర్వహణ ఫలితాలు వెల్లడి అంశాలపై ప్రశంసించారు. 640 మిలియన్ ఓటర్లు ఒక్కరోజులో లెక్కించి రిజల్ట్ విడుదల చేస్తే కాలిఫోర్నియాలో మాత్రం ఇంకా కౌంటింగ్ సాగుతోందంటూ ఎక్స్ వేదికగా మస్క్ అసహనం వ్యక్తం చేశారు.